అంటే ఇప్పుడు మనకి బుక్ ఫేర్ అని అంటే లాట్ ఆఫ్ బుక్స్ వస్తాయి కాబట్టి కొన్ని ఒరిజినల్ ఉంటాయి, కొన్ని ఏమో కాపీస్ ఉంటాయి. సో వాటి వల్ల కూడా కొంతమంది నిజమైన బుక్స్ కొనుక్కోలేకపోయామే అని అవును. ఎక్కువగా స్కామ్ జరిగే అవకాశం అవును, కూడా ఉంది. అవును, సో అవును. దాన్ని నివారించడానికి మీరు ఎలాంటి చర్యలు చాలా తీసుకుంటారు? నివారణ మేము అప్లికేషన్ ఫాములోనే నిబంధనలోనే దాన్ని ప్రామినెంట్గా అచ్చువేశాము. వాళ్ళు అప్లికేషన్ ఇస్తున్న కాలంలోనే వాళ్ళకి ఓరల్గా కూడా చెప్పాము, పైరసీ ఇక్కడ నడవదు, పైరసీ ఉంటే వెంటనే మేము ఇది చర్యలు తీసుకుంటాం, మిమ్మల్ని మొత్తానికే ఈ బుక్ ఫేర్ నుంచి నిషేధిస్తాం, మళ్ళీ ఇప్పుడు రాకుండా అని అన్నాం. అది కాకుండా లాస్ట్ ఇయర్ కూడా ఇటువంటివి జరిగినాయి. జరిగితే వాళ్ళని వెంటనే బ్యాన్ చేసేసాం, తీసేసాం. అట్లా మనం ఇప్పుడు అన్ని రంగాల్లోనూ పైరసీ సినిమాకు సంబంధించి దానికోసం బుక్ ఫేర్ దానికోసం తప్పనిసరిగా అప్లికేషన్ దగ్గర నుంచి మొదలుకొని అన్నిట్లోనూ వాళ్ళకి చెప్పడము, వాళ్ళ నిబంధనలు చదువుకున్న తర్వాత డిక్లరేషన్ మీద వాళ్ళు సంతకం చేయడము, ఇవన్నీ జరిగినాయి. ఇంకా మేము ఇక్కడ విజిలెన్స్ కమిటీ కూడా ఒకటి ఉన్నది. ఆ విజిలెన్స్ కమిటీ దృష్టికి వస్తే వెంటనే అయిపోతుంది. నివారణ కోసం మేము అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ఇక్కడ ఒక బ్యానర్ కూడా పెట్టదలుచుకున్నాం, ఒక ఫ్లెక్సీ కూడా పెట్టదలుచుకున్నాం. పైరసీని ఇక్కడ వద్దు, పైరసీని మేము ఎంటర్టైన్ చేయమని కూడా పెట్టబోతున్నాం. ఓకే. సో సార్, వన్ ఫైనల్ థింగ్ ఏంటంటే ఇప్పుడు వచ్చేవారు ఎవరైనా కూడా ఈ బుక్ ఫేర్కి రావాలనుకునే వారికి ఈ బుక్ ఫేర్ విజిటింగ్ టైమ్స్ ఎలా ఉంటాయి అండ్ ఎంట్రీ ఫీజు ఎలా ఉంటుంది? అమ్మా, పిల్లలకు ఉచితమమ్మా దీంట్లో ఎంట్రీకి, పాత్రికేయులకు ఉచితము. తర్వాత 20,000 దాకా ఉచిత పాసులు ఆల్రెడీ కొంత డిస్ట్రిబ్యూట్ చేశాం. ఇది కాక అదే రోజు వస్తే 10 రూపాయలు ఎంట్రీ ఫీజు, అది తీసుకొని రావచ్చు. ఈ ఉచిత పాసుల్లో కూడా ఒక ఉచిత పాసు మీద రోజు 2 రావచ్చు. ఒక పాసు మీ దగ్గరకు వచ్చిందనుకోండి, ఆ పాసు జేబులో పెట్టుకొని అన్ని రోజులు 2 రావచ్చు. ఒక పాస్ వచ్చారు ఒక రోజుకే కాదు, అది హోల్ 11 డేస్కి దాన్ని ఉపయోగించుకొని రావచ్చు. టైమింగ్స్ 1 PM to 9 PM, అన్ని డేస్ అంతే. 1 గంట నుంచి మొదలవుతుంది, 9 గంటల వరకు ఇది అయిపోతుంది.